తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుప్రీంకోర్టు కొత్త సీజీఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతల స్వీకరణ. కూంబింగ్ ఆపరేషన్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తాం. 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టుల సంచలన లేఖ. పేషావర్లో ఫ్రంటియర్ కోర్ హెడ్ క్వార్టర్స్పై ఉగ్రదాడి. వరుస పేలుళ్లు, 2 సిబ్బంది మృతి. అర్ధరాత్రి నగరంలో సిపి సజ్జనార్ ఆకస్మిక పెట్రోలింగ్. రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు. డిసెంబర్ 8, 9 తేదీలలో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025కు ప్రభుత్వం సిద్ధం. నిరంజన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. మరోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదు, హెచ్చరించిన కవిత. ఏలూరు జిల్లాలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరణ. బాలీవుడ్ లెజెండ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. నిన్నటితో పదవీకాలం ముగిసిన జస్టిస్ బిఆర్ గవాయ్ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. హర్యానా నుండి వచ్చిన తొలి సీజీఐగా సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. 1962లో హిస్సార్లో జన్మించిన ఆయన 1984లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది 2004లో పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జిగా, 2019లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. కీలక తీర్పుల్లో పాత్ర పోషించిన ఆయన 2022 ఫిబ్రవరి 9 వరకు సీజీఐగా కొనసాగనున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు మావోయిస్టులు సంచలన లేఖ పంపారు. రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిలిపివేస్తేనే ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తామని ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ వెల్లడించింది. పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి సిద్ధమని తెలిపింది. ఈ నిర్ణయంపై అంతర్గత చర్చలు పూర్తి చేసేందుకు 2026 ఫిబ్రవరి 15 వరకు సమయం కోరారు. తమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తామని, పీఎల్జీఏ వారోత్సవం కూడా జరపబోమని హామీ ఇచ్చారు. పేషావర్లోని ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. తెల్లవారుజామున కార్యాలయ గేట్ వద్ద తొలి పేలుడు, వెంటనే సమీప సైకిల్ స్టాండ్ వద్ద మరో పేలుడు జరిగింది. 3 ఉగ్రవాదులు కాంపౌండ్లోకి చొరబడగా భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో 2 పారామిలిటరీ సిబ్బంది మృతి చెందగా 4 గాయపడ్డారు. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. మొత్తం ప్రాంతం లాక్డౌన్లోకి వెళ్లగా భద్రతా బలగాలు శోధనలు కొనసాగిస్తున్నాయి. దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ బాధ్యత స్వీకరించలేదు. నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి లంగర్ హౌస్, టోలీ చౌకీ ప్రాంతాల్లో ఆకస్మిక పెట్రోలింగ్ నిర్వహించారు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు రౌడీ షీటర్ల ఇళ్లను పరిశీలించి వారి నేర చరిత్ర, జీవన శైలి గురించి ఆరా తీశారు. నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో తెరిచి ఉన్న దుకాణాలపై కూడా సిపి ప్రత్యేకంగా దృష్టి సారించి నిర్వాహకులను అప్రమత్తం చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది స్పందన వేగం, గస్తీ పాయింట్ల తనిఖీ చేసి భద్రతపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న వేళ డిసెంబర్ 8, 9 తేదీలలో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సమ్మిట్ కు సంబంధించిన లోగోను అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. పలు దేశాల అంబాసిడర్లు, ఉన్నత ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. తొలి రోజు ప్రభుత్వ పథకాలు, రెండో రోజు తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక డాక్యుమెంట్ ఆవిష్కరణ జరగనుంది. అతిథుల వసతి, భద్రత కోసం పోలీస్ అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వనపర్తిలో జనంబాట కార్యక్రమంలో మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తనను ఉద్దేశించి ఇష్టానుసారం అవమానపూర్వకంగా మాట్లాడుతున్నారని, ఇంకోసారి ఇలా జరిగితే కఠినంగా స్పందిస్తానని హెచ్చరించారు. నిరంజన్ రెడ్డి అవినీతి అక్రమాల వల్ల వనపర్తి ప్రజలు కష్టాల్లో ఉన్నారని, ఈ విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారని ఆమె తెలిపారు. బీసీలు, ఉద్యమకారులపై పెట్టిన కేసులు, భూదాహం, ఫామ్ హౌస్ అక్రమాలు వంటి అంశాలను ఆమె ఘోరంగా విమర్శించారు. కవిత ప్రకటనపై రాజకీయ పరిసరాల్లో సంచలనంగా స్పందనలు వచ్చాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో పర్యటించారు. ప్రత్యేక విమానంలో మధురపూడి వరకు చేరిన ఆయన రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం, రాజవరం చేరి గ్రామస్తులతో భేటీ అయ్యారు. గ్రామస్తులు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత పవన్ కళ్యాణ్ ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం, సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించి పూర్ణకుంభం, ఆలయ మర్యాదలతో స్వాగతం పొందారు. ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆలయ ఆవరణలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ పర్యటన ద్వారా గ్రామాల అభివృద్ధి, ప్రజల సౌకర్యాలపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. పంజాబ్లో 1935 డిసెంబర్ 8న జన్మించిన ధర్మేంద్ర 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరా చిత్రం ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టారు. 6 దశాబ్దాల పాటు 300కు పైగా సినిమాల్లో నటిస్తూ షోలే, ధర్మవీర్, మేరా గావ్ మేరా దేశ్ వంటి క్లాసిక్ చిత్రాలతో
అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. అతిథి, హీరో, యాక్షన్ స్టార్ గా గుర్తింపు పొందిన ధర్మేంద్రకు ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్య అవార్డు, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఆయన కుటుంబంలో భార్య హేమమాలిని, కుమారులు సన్నీ, బాబీ డియోల్ బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ధర్మేంద్ర మరణ వార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమ, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలీవుడ్ ఓ గొప్ప లెజెండ్ ను కోల్పోయినట్టుగా భావిస్తుంది. ఆయన నటన, స్టైల్, డైలాగ్ డెలివరీ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటుందని చెప్తున్నారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.